హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా బిగ్ థ్యాంక్స్ అండి. మంచి మంచి వ్యూస్ ఇస్తున్నారు నా వీడియోస్కి. అన్నట్లు ఈ వ్లాగ్లో ఒక సర్ప్రైజింగ్ షాకింగ్ న్యూస్ అండి. నాకైతే మా పిల్లలు ఇచ్చారనమాట. అదేంటంటే మా పిల్లలిద్దరూ కూడా వాళ్ళు ఎగ్జామ్స్ ఎక్సలెంట్గా అటెంప్ట్ చేసి సక్సెస్ఫుల్గా మంచి మార్క్స్ తెచ్చుకున్నారండి. సో వాళ్ళైతే నన్ను మా హస్బెండ్ని ఒక కోరిక కోరారు. మేమిద్దరం మంచి మార్క్స్ తెచ్చుకున్నాం కదా, మాకు చిన్న కోరిక ఉంది. తన కజిన్ సిస్టర్ అంటే మా అక్క కూతురు హైదరాబాద్లో ఉంటుంది. మేమిద్దరం మాత్రమే మీరు లేకుండా ఫ్లైట్లో జర్నీ చేసి సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక వెకేషన్ని ఎంజాయ్ చేసి వస్తాము అని. నేనైతే షాక్ అయిపోయానండి. ఎందుకంటే ఎప్పుడూ అలవాట్లేదు. పిల్లలు వస్తే మాతోనే వస్తారు, మేము ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని తీసుకొనే వెళ్తాం. మరి కొత్తగా ఇదేంటమ్మా మేము లేకుండా మీ ఇద్దరునని. లేదు మమ్మీ, వీ వాంట్ టు ఎంజాయ్, వీ వాంట్ టు సీ వెదర్ మేము మేనేజ్ చేయగలమా లేదా అనేది మేము ఒకసారి చూడాలి అనుకున్నాం. అలాగే అక్కను కూడా మీట్ అయినట్టు ఉంటుంది, హైదరాబాద్ కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. ఒక స్మాల్ వెకేషన్ని మీరు మాకు ఓకే చెప్పండి అన్నారు. నేనేం షాక్ అయ్యానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ వాళ్ళు చెప్పిన వెంటనే ఓకే అనేసారు. యూజువల్గా ఆయన అసలు అలా వెంటనే ఒప్పుకోరనమాట. అందులో ప్లస్లేంటి మైనస్లేంటి, వెదర్ వీళ్ళు మేనేజ్ చేయగలుగుతారా లేదా ఈ టాస్క్ అని ప్రతిదీ క్షుణ్ణంగా అనుకొని ఓకే చెప్తారు. అలాంటిది వాళ్ళు అనటంతోనే ఓకే వెళ్ళిరండి అని చెప్పి ఆయన ఒప్పేసుకున్నారు. అది నాకు పెద్ద షాక్ అయ్యిందనమాట. ముందు రోజు నైట్ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టాను. సో వాళ్ళిద్దరూ రెడీ అయిపోయారు. వాళ్ళకు సూట్ కేసులన్నీ కూడా సర్దిచ్చేసాను, ఆధార్ కార్డ్స్ ఇచ్చాను, మనీ ఇచ్చాను, వాళ్ళకి మంచి చెడు చెప్పాను, జాగ్రత్తలన్నీ చెప్పి వాళ్ళిద్దరిని పంపిస్తున్నాము. ఈరోజు పొద్దుటే లేచి రెడీ అయిపోయారు. నలుగురం ఫస్ట్ ఫ్లైట్కి వాళ్ళని ఎక్కించడానికి బయలుదేరామండి ఎయిర్పోర్ట్కి. అక్కడేమో హైదరాబాద్లో వాళ్ళ అక్క వెయిట్ చేస్తోందనమాట వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. తను కూడా లేచి రెడీ అయిపోయింది. నిజంగా ఇది ఒక పక్క పిల్లలు వెళ్తున్నారనే ఒక ఎంబ్రేజింగ్ మూమెంట్ అండి. వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారా లేదా, జాగ్రత్తగా వాళ్ళు అక్కడ వెళ్ళి రీచ్ అవుతారా లేదా, త్రూఅవుట్ జర్నీ వాళ్ళకు బాగుంటుందా లేదా అని కొంచెం చిన్నగా మనసులో ఒక క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. కానీ ఇదేం కొత్త కాదు వాళ్ళకి. చాలాసార్లు వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళారు, ఫ్లైట్ జర్నీ చూసారు. బట్ వితౌట్ అస్ దే ఆర్ గోయింగ్ అలోన్ అనేది షాకింగ్, సర్ప్రైజింగ్ అనమాట. ఎనీహౌ మొత్తానికైతే బయలుదేరుతున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. మేము కూడా హ్యాపీగానే ఉన్నాం. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, మేము మేనేజ్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో వస్తుందంటే వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మళ్ళీ నిదానంగా కూడా ఆలోచించానండి. అన్ని సేఫ్టీ మెజర్స్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి మంచి చెడు చెప్పి వాళ్లకు ఫ్రీడమ్ ఇవ్వాలేమో, వాళ్ళ లైఫ్ వాళ్ళు మేనేజ్ చేయగలరా లేదా, అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు లేదా కొన్ని క్రిటికల్ కండిషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతారు, వాళ్ళు చేసుకోగలరా లేదా అనేది కూడా వాళ్ళకు తెలిసి ఉండాలి. మరి అది వాళ్ళకు తెలియాలంటే మనం వాళ్ళని ఫ్రీగా వదలాలి. అలా అని ఎట్లా పడితే అట్లా పిల్లల్ని సొసైటీలోకి పంపించేస్తామనేది తప్పు. వాళ్ళకు ప్లస్ అండ్ మైనస్, ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ కూడా పేరెంట్స్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. దిస్ ఈజ్ కంప్లీట్లీ మై ఒపీనియన్. సో మొత్తానికైతే పిల్లలు బోర్డింగ్ పాస్ తీసుకొని చెకిన్కి అయితే వెళ్ళిపోతున్నారు. అక్కడ బాయ్ చెప్తున్నారు. నేను మా వారు బయట చాలాసేపు కూర్చున్నామండి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాం. మొత్తానికైతే పేరెంట్స్గా మాకొక న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. పిల్లల సంతోషమే మన సంతోషం కాబట్టి ఓకే అని చెప్పాం. వాళ్ళు కూడా భలే హ్యాపీగా బయలుదేరి వెళ్ళారండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ పర్మిట్ వీఆర్ గివింగ్ దెమ్ టు గో అలోన్ వితౌట్ అస్. చూద్దాం వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారా, సక్సెస్ఫుల్గా వాళ్ళు అనుకున్నట్లు రీచ్ అవ్వగలుగుతారా చూడాలనుకున్నాము. ఫైనలీ వాళ్ళు సేఫ్గా హైదరాబాద్ రీచ్ అయ్యారు. జర్నీ కూడా చాలా బాగుంది మమ్మీ అన్నారు. ఆ తర్వాత అక్కడేమో వాళ్ళ సిస్టర్ వాళ్ళని రిసీవ్ చేసుకుంది. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇలా ఉంటే బాండింగ్ కూడా పెరుగుతుందండి సిబ్లింగ్స్ మధ్యన. సో అదండి ఈ వ్లాగ్. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. విల్ క్యాచ్ యూ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.